మనము వేడుకొని దేని గురించి మీ మీద ఏకీభవించిన ఎడల నిశ్చయముగా ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పి ప్రార్థన. పరిశుద్ధుడా పరలోకమందున్న తండ్రి, నిదాసులమైన మేమందరం ఏకీభించి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. చదవబడిన లేఖనాన్ని బట్టి వందనాలు. ఈ లేఖనంలోంచి మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. నిశ్చయముగా అన్న మాటను నేను స్టడీ చేసి అన్నీ రాసి పెట్టుకున్నాను. అందులో ఇదొకటి, భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధించబడు. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అది పరలోకమందును మీతో నిశ్చయముగా. క్రైస్తవుల సమస్యలకు కారణం ఏంటంటే వేటిని బంధించాలో వేటిని విప్పాలో కూడా తెలుస్తలేదు. కనుక అనవసరమైన దాన్ని, వద్దన్న దాన్ని బంధించి అవసరం లేని దాన్ని విడుదల చేసుకుంటే అవి మనకే నష్టాలు వస్తున్నాయి. సో ఈ ప్రార్థన చాలామంది చేస్తుంటారు, కానీ అసలు దేన్ని బంధించాలి? అపవాదిని గద్దించమంటే మనం బంధిస్తాం, అపవాదిని ఎదిరించమన్నా. అపవాదిని ఎదిరించండి వాడి మీ యొద్ద నుండి, అపవాదిని గద్దించమని. ఎక్కడ బంధించాలి, ఎక్కడ ఆజ్ఞాపించాలి అన్న విషయం తెలియక ఏదో సరదాగా రాశారు, సిమిలర్గా ఉంటాయిలే అన్న భావనలో క్రైస్తవులు ఉండి, ఏదో మా హృదయం దేవునికి తెలుసు కాబట్టి ఏది చేసినా జరిగిపోద్ది అనుకోవడంలో కొన్ని పొరపాట్లు మన వల్ల జరిగి మనం ప్రార్థన చేస్తూనే నిశ్చయంగా పొందలేకపోతున్నాం. ఇక్కడ భూమి మీదనే బంధించేది, భూమి మీదనే విడుదల చేసేది. కానీ ఫలితం అనేది ఎక్కడి నుంచి వస్తుందంట? పరలోకంలోంచి. దీనికి యాక్షన్కి రియాక్షన్ ఎక్కడ జరుగుతుంది? పరలోకంలో రియాక్షన్ జరుగుతుంది. అంటే భూమి మీద ఇక్కడ బంధించటం నెంబర్ 1. ఏ అంశము అనేది, ఏది విడుదల అనేది తెలుసుకొని చేస్తే, ఇక్కడ ఒక మానవుడు ఎప్పుడు చచ్చిపోతాడో తెలియని నీటి బుడగ వంటి ఆవిరి వంటి వాడు ఒకటి యేసు నామంలో బంధిస్తే పరలోకమందున్నటువంటి దూతల సమూహము అందరూ ప్రభు ఆజ్ఞ మేరకు వాటిని ఆయన సెలవు లేకుండా తల వెంట్రుక కూడా రాలదన్నది. ఆయన బంధించాక మళ్ళీ చేసేది ఏముంటుంది? ఆయన విడుదల చేసాక ఆపేది ఎవరు? ఈ ఇంత స్ట్రాంగ్ అయిన నిశ్చయముగా అన్నప్పుడు మనకి, నేను చదువుకున్న దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, ఎక్కడ బంధించాలి, ఎప్పుడు బంధించాలి, ఏది ఎప్పుడు విడుదల చేయాలనేది మనిషికి తెలుస్తలేదు. అందుకని కొంతమంది అడిగే వాటిలో నువ్వేం అడుగుతున్నావు నీకు తెలుస్తలేదురా అన్నారు. అడుగుతారు, అది మంచిగానే అనిపిస్తుంది. నేను చేస్తా అంటే, సరే ఏం చేస్తావు నీకు తెలుసా అంటే తెలియదు అన్నారు. ముసలితనాన్ని నీడ్చుకుపోతారు అని చెప్పాడు. కొంతమంది సిద్ధమనే దానికి రిజల్ట్ కూడా తెలియదు, కోరుకునే దాని రిజల్ట్ కూడా తెలియదు. కానీ ఎవరైనా సరే దైవ చిత్తానుసారంగా బంధిస్తే అది 100% బంధించబడుతుంది. ఉదాహరణకి ప్రాణం పెట్టడానికే ప్రభు వచ్చి యూదాన్ని బంధిస్తానంటే ఏం ప్రయోజనం? సాతానా అన్నదా, ఆ సాతాన్ని బంధిస్తావు, ఇప్పుడు బంధిస్తారని ఉంది కదా. ఏ సాతాన్ని బంధిస్తారు? ఎవరిని బంధిస్తారు? వాడు సాతానే. కానీ వాడిని ఇప్పుడు బంధిస్తే దేవుడు వచ్చింది దేనికి? ఆయన సిలువ ఎక్కపోతే, మరణించకపోతే రక్షణ ఎట్లా వస్తుంది? అది ఆనాటికి కష్టమని చెప్పి చిత్తమైతే తొలగించమన్నంత బాధ కలిగిన దాన్ని బంధించొద్దు. కొన్నిటిని దేవుడు అనుమతించిన దాన్ని, కష్టమైన ఇబ్బంది అయినా దాన్ని మనం కూడా అనుమతించుకోవాలి.
దేవుడు వద్దన్న దాన్ని నువ్వే బంధించమన్నప్పుడు ఆయన్ని బంధించని చెప్పకుండా మనమే బంధించాలి. మీరు అడగండి, నువ్వు ఒక మాట ఇస్తే చాలు ఆయన అక్కడ బంధించేస్తాడు. నువ్వు ఇక్కడ బంధిస్తే ఆయన బంధిస్తాడు. నువ్వు బంధించింది ఆయన, నువ్వు ప్రార్థన చేస్తే బంధించాలని చెప్పలేదు, నువ్వు బంధిస్తే ఆయన బంధిస్తాడు. మనం విడుదల చేస్తే ఆయన విడుదల చేస్తాడు. సో క్రైస్తవులుగా మనకు దేవుడు ఇంత ఇచ్చిన అవగాహన లోపం ఏంటంటే ఎప్పుడు బంధించాలి, దేన్ని బంధించాలి అనేది తెలవట్లేదు. సాతాన్ని చెప్పినా కదా యూదా గురించి, మీరు ఆలోచన చేయండి. కొన్నిటిని దేవుడు మనకు అనుమతించినప్పుడు మనం వచ్చింది అదే పర్పస్ అయినప్పుడు, ఇప్పుడు ప్రతికూలంగా ఆ ఇద్దరు భక్తులు బాగా చదివి నిద్రపోతున్నారు. లేకుండా నేను అమ్మ పక్కన పడుకుందాం రా అనుకొని వచ్చినట్టున్నారు. 8:30 పొద్దున్న నుంచి ఛాయ్ కూడా తాగలే, అయినా నిద్ర వస్తుంది. రాత్రి కూడా తిన్నారా? తినలే, అయినా నిద్ర వస్తుంది. దేవుని బిడ్డలకు బంధించాల్సిన అవసరం ఉందా లేదా? ప్రార్థన చేయటమే తెలుసు కొంతమందికి, బంధించడం తెలియదు. విడుదల చేయటం తెలియదు, ప్రార్థన చేయటమే తెలుసు. మనకు ఇంకొక మెట్టెక్కాలంటే ప్రార్థనతో పాటు దేని బంధించాలి, దేని విడుదల చేయాలనేది తెలుసుకోవాలి. రెండవదిగా, నీకు ఎంత అవేర్నెస్, ఎంత నాలెడ్జ్ ఉన్నా నీవు ఇంకొకటితో ఏకీభవించాలి. అమ్మ నా ప్రార్థన నాదే, కొండ మీద గుహల్లో ఎక్కడొకడ చేసుకుంటా, ఇంట్లో చేసుకుంటా, మంచిదేనబ్బా. బైబిల్లో రాసింది కదా, నిశ్చయముగా ఆయన మీ మధ్యలో ఉండునట్లుగా. ఎక్కడైనా 2-3 ఏకీపిస్తే, బైబిల్లో ఉంది. ఏకాంత ప్రార్థనలు చేసిన వాళ్ళు ఉన్నారు, విజ్ఞాపన ప్రార్థనలు చేసిన వాళ్ళు, ఉపవాస ప్రార్థనలు చేసిన వాళ్ళు ఉన్నారు. మన ప్రభువుకే కలిసి ప్రార్థన చేసే అలవాటు ఉన్నప్పుడు మనకు కూడా కొన్ని అంశాల గురించి కలిసి ప్రార్థన చేసే అలవాటు, సొంతంగా బుద్ధి జ్ఞానం ఉండలేదనే ఫ్రైడే పెట్టాం. సొంతంగా ఎప్పుడన్నా నాతో కలిసి ప్రార్థన చేయండి అని ఎవరినన్నా పిలుచుకొచ్చుకున్నారా? మన ఇద్దరం చేద్దామని. ఒక అలవాటు లేకపోతే చేసుకోవాలి. ఇప్పుడు నేను నమ్ముతుంది ఏంటంటే, ఈ ఫ్రైడే చేసేవి కూడా అసలైన విషయాలు కాదు. నిజంగా మనకి ఏది అవరోధమో, ఏది బాధ కలిగిస్తుందో, ఏది దుఃఖం తెస్తుందో ఆ అంశాన్ని ఇక్కడ ప్రస్తావించట్లేదు 100%. అందుకని వేషధారణ అనేది దేవునికి అసలు, నువ్వు వచ్చింది సన్నిధికి, దేవుడు ఉంటా అని చెప్పిన ప్లేస్కి, నిశ్చయముగా మీ ప్రార్థనలు ఆలకిస్తాను, నా కను దృష్టి పెడతాను, ఇక్కడ జవాబిస్తాను అని చెప్పిన ప్లేస్కి, కలిసి ప్రార్థన చేయమన్న ప్లేస్కి, ఇద్దరు కలిసి ఏకీభవించాల్సిన ప్లేస్లో కూడా అసలైన విషయం ప్రస్తావించట్లేదు. అట్లా చేయగలిగితే అసలు మనకు సమస్యలు ఎప్పుడో, ఎవడో ఏమనుకుంటున్నావు కానీ నీకు విడుదల రాక నువ్వు అదే బంధకాల్లో బురదలో డొల్లుతున్నావు అన్న సంగతి మనకి తెలిసిన ఫాల్స్ ప్రెస్టేజ్తోని నీకెంత బంధించవచ్చినా, ఎంత విడుదల వచ్చినా, ఒకటితో ఏకీపించి కలిసి ప్రార్థన చేయడానికి మనసు లేకపోతే దేవుడు అక్కడ ఉండడు, దానికి విడుదల రాదు. సో మీ అందరికీ నా మనవి, మనకి ప్రార్థన వచ్చు, దాన్ని బట్టి నేను స్తుతిస్తున్న ప్రభువుని. ఇప్పుడు మనకు రావాల్సింది, ఒకవేళ వస్తే స్తోత్రం, రాకపోతే నేర్చుకోవాల్సింది దేన్ని బంధించాలి, దేన్ని విడుదల చేయాలి. ప్రార్థనే కాదు, బంధించడం, విడుదల చేయటం కూడా రావాలి. అది రావాలి. తర్వాత మూడవదిగా, ఇంత తెలిసినా ఏకీభవించి ప్రార్థన చేయటం రావాలి. వాళ్ళు ఏమనుకుంటారు అనుకొని దయచేసి అనుకోకండి. ఎవరేమనుకున్నా ఆయన ఏకీభవించమన్నాడు. ఏకీభవించేవాడికి విషయం తెలియదు, ఏమి ఏకీపిస్తారు? వాడు చులకం చేస్తాడు, పలసం చేస్తాడంటే దేవుడు ఏకీభవించమన్నాడు. పలసం చేసినాడు, చులకం చేసినాడు, వాడే పోతాడేమో. వాడితో మనకేమి? ఎవరిని హెచ్చుగా తీసుకోవాలి? దేవుని మాట తీసుకోవాలి. కానీ నీ సొంత అభిప్రాయాన్ని కానీ, ఎదుటివాడి అభిప్రాయాలను కానీ హెచ్చుగా తీసుకొని బైబిల్లో యేసుప్రభు చెప్పిన పక్కన పెట్టడం వల్ల మనం ఏం పొందుకోలేకపోతాం. సో మీ అందరికీ మనవి చేస్తున్నాం, మనకి ఇచ్చేదల్లా కూడా మనం ప్రార్థనే కాదు బంధించడం నేర్చుకోవాలి, ప్రార్థనే కాదు విడుదల చేయటం నేర్చుకోవాలి. ఈ రెండే కాదు, ఇది ఎంత తెలిసినా ఏకీభవించడానికి మనిషి కావాలి, ఇద్దరు ఏకీభవించాలని ఉంది. ఈ రెండు వచ్చేసినాయి. బంధించడం తెలిసింది, విడుదల చేయడం తెలిసింది, ఏకీభవించుతున్నారు, మంచిదే.
ఒక్కటి సత్యం, మీరు అడిగేదానికి మీ ప్రార్థన వల్ల కానీ, మీ పాస్టర్ వల్ల కానీ, మన పితరుల వల్ల కాదు, పరలోకమందున్న తండ్రి వలన అవి మీకు దొరుకును అని రాసింది. హల్లెలూయా. నేను ప్రార్థన చేస్తే వచ్చింది అనమాక. నేను ప్రార్థన చేసినా, నువ్వు ప్రార్థన చేసినా ఇచ్చేవాడు మటుకు. మనం ప్రార్థన చేసినాం మంచిదే, మనం ఏకీభించాం మంచిదే, కానీ ఫలము అనుగ్రహించేవాడు మటుకు ఆయనే. మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత చేసినా కొన్ని వస్తాయి, కొన్ని రావు. మనల్ని బట్టి చేసే లేవంట్లే, మనల్ని బట్టి చేసేవి ఉన్నాయి. కానీ పరలోకం బంధించబడి భూమి మీద విడుదలయ్యి అంత అద్భుతమైన విషయాలు జరగాలంటే ఖచ్చితంగా ఏకీభవించే వాళ్ళు ఉండాలి. ఇంకో లాస్ట్ మాట, ఒకవేళ ఏకీభవించాం, బంధించాం, విడుదల చేసుకున్నాం, కలిసి ప్రార్థన చేస్తున్నాం, అయినా జవాబు రాదు. ఎందుకని? ఏకీభవించవలన జవాబు రావట్లేదు. ఎప్పుడు బంధించాలో, ఎప్పుడు విడుదల తెలియకపోవడం వల్ల పరిష్కారం రావట్లేదు. ఒకవేళ అన్నీ జరిగినా కూడా పరిష్కారం రాక కొన్నిసార్లు. ఎందుకంటే మన కోసం వర్తమానం పంపితే దుష్టుడు ఆకాశంలోని దాన్ని అడ్డుకుంటాడు. దానియేలు గ్రంథంలో చూస్తే అడ్డుకుంటాడు. అటు నువ్వు సెల్ఫ్ చెక్ ఏం చేసుకోవాలి? నువ్వు నిజంగా బంధించాల్సిన దాన్నే బంధించినవా, విడుదల చేయాల్సిన దాన్నే విడుదల చేసినవా, ఏకీభవించి చేసినవా? ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత నిశ్చయముగా దేవుడు ఇస్తా అన్నాడు. కానీ కొంచెం లేట్ అవుతుందా? మళ్ళా ఆకాశమందు దుష్టుడు దాన్ని అడ్డుకుంటున్నాడు. ఏది? దేవుడు పంపించిన దాన్ని అడ్డుకునే అంత ముందు ఎవడికి? సైతానికి. అట్లా కూడా మనం వేడుకుంటే మళ్ళా మిఖాయిలు వచ్చి దాంట్లోంచి మనకి జయాన్ని ఇస్తాడు. ఇన్ని తెలిసి కూడా ప్రార్థనలో, అందుకనే పోరాడమన్నది దేనికి? ఏడ్చి శివుడి జీతమని కాదు. ఎక్కడ పోరాడ తప్పని అంటలా. యుద్ధ తంత్రములు, అపవాది తంత్రములు ఎరిగి నెక్స్ట్ వాడు మూమెంట్ ఏది, చెస్ ఆడేవాడికి కొంచెం బుద్ధి జ్ఞానం కొంచెం తెలుస్తుంది. నెక్స్ట్ మూమెంట్ ఎట్లా ఉండాలి? సచ్చేలాగా ఉండకూడదు, మనం గెలిచేలాగే ఉండాలి. దానికి చెస్సులు ఎప్పుడైనా సరే టిక్ 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 ఆడతారు ఎవడన్నా? ఒక్క మూమెంట్కి ఎంత ఆలోచిస్తారు. అట్లనే మనం ఆత్మీయ యాత్రలో కూడా దుష్టుని ఎదిరించడానికి ఎడ్డుగొర్రెలాగా పోయి ఆడిడికి తలకాయ పెట్టి సావకూడదు. కొంచెం ఆలోచించి వాడి ఆలోచన ఎరిగి వాక్యం అనే ఖడ్గం ద్వారా ప్రార్థనతో వాడి మీద మనం జయం పొందాలి. అలాంటి జ్ఞానం దేవుడు మనందరూ అనుగ్రహించి, ప్రార్థనే కాదు, దేన్ని బంధించాలో, దేన్ని విడుదల చేయాలో తెలుసుకునే అంత జ్ఞానం కొరకు మనం ప్రార్థన చేద్దాం. అలా ఖచ్చితంగా బంధించమన్న దాని కొరకు ప్రార్థన చేయకండి, విడుదల చేయమన్న దాని కొరకు ప్రార్థన చేయకండి. ఆ తర్వాత ఏకీభవించి ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా ఏకీభవించి. మరలా చెప్తున్నాను, దేవుని సన్ని ధైర్యంగా, మీరు చెప్పే అన్నీ కూడా అసలైనవి కానే కాదు. మళ్ళా చెప్తున్నాను, మీరు ఇక్కడ చేసే ప్రార్థనలు అసలైన మీ జీవితానికి అవరోధమైన మెయిన్ సమస్యలు కానే. యథార్థత లేదు, ఒప్పుకునేది లేదు. ఇక్కడ కలిసి ప్రార్థన చేస్తే నామోషి అనుకుంటున్నాం, కానీ ఇక్కడ ఏకీభవిస్తేనే దేవుడు ఇస్తాడు మనకి. ఆ ఫలము పరలోకమందున్న తండ్రి వలనే మనకు దొరుకుద్ది. కానీ కలిసి చేసిన సహోదరుడి వల్ల కానీ, అలా చేయటానికి ప్రేరేపించిన దైవజనుడి వల్ల కానీ ఏమీ జరగదు. మనం ఆ స్థితికి రావడానికి వీళ్ళు కారణం. వీళ్ళు కూడా ఉపయోగపడ్డారు నీ ఫలం అనుభవించినట్లు, కానీ వీళ్ళ వలన ఏమీ దొరకదు. పరలోకమందున్న తండ్రి వల్లనే దొరుకుద్ది. కనుక ప్రార్థన చేస్తున్న మీ అందరికీ మనందరం మరొక మెట్టెదిగి ఏది బంధించాలో, ఏది విడుదల చేయాలో తెలుసుకుందాం. ఎంతో కష్టపడి ప్రార్థన చేస్తున్న మీరు నిజమైన సమస్యల కొరకు, చక్కని పరిష్కారాల కొరకు, అసలైన బాధ దేవుని సన్నిధికి దూరంగా చేసే వాటిని కలిసి ప్రార్థన చేయడానికి ఇష్టపడి చెప్పి కలిసి బంధించి ప్రార్థన చేస్తే నిశ్చయంగా దాని ఫలితాన్ని పరలోకం నుంచి దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.